సూపర్ ఎన్టీఆర్ మాస్ పూరమో జై ఎన్టీఆర్ పతిన సింహం నుంచి వచ్చే శ్వాస ఊపిరి కంటే భయంకరంగా ఉంది అమ్మ ఇక్కడ ఇటువంటి బ్రహ్మరాంబ క్లాసికల్ థియేటర్ లో ఈ విధంగా ఉంటే అసలు మాస్ థియేటర్లు అయితే పోనకాలు తూగిపోతారు సీడెడ్ అయితే ఇంక చచ్చిపోతారు జనాలు జై ఎన్టీఆర్ లోపల రచ్చ రచ్చ అంత కేసీపీడే జై ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అంటే నేను మీకు ఇప్పుడు చెప్పేటప్పుడు నేను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అనమాట అది నేను పక్కన పెట్టేసి ఒక జనరల్ ఆడియన్స్ గా నేను చెప్తా ఉన్నాను నాకు నిజంగా దేవరా ట్రైలర్ బాగా నచ్చింది అంటే ఓకే ఇంకా బెటర్ గా పెట్టిండొచ్చు నేను కాదనడం లేదు డెఫినెట్లీ చాలా బెటర్ గా పెట్టిండొచ్చు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు KGF 1 ట్రైలర్ KGF 2 ట్రైలర్ సో ఇలాంటి ట్రైలర్స్ మనం ఇప్పుడు కంపేర్ చేస్తా ఉంటే డెఫినెట్లీ బెటర్ గా పెట్టిండొచ్చు బట్ కాకపోతే జనాలు క్రిటిసైజ్ చేసేంత వీక్ ట్రైలర్ అయితే కాదనమాట సీరియస్లీ అండ్ మోర్ దాన్ ట్రైలర్ మేబీ ట్రైలర్ నాకు నచ్చిండొచ్చు చాలా మంది ఆడియన్స్ కి నచ్చపోయిండొచ్చు అది నేను ఒప్పుకుంటా ఉన్నాను బట్ ఒక ట్రైలర్ కట్టును చూసి సినిమా ఎలా ఉండబోతోంది అని ఎవరు జడ్జి చేయలేరు అనమాట ఎందుకంటే ట్రైలర్ కట్ అనేది ఇప్పుడు ఆ టైంలో మనకు ఆ ప్రెసెంట్ 5-4 రిలీజ్ చేయాలంటే వాళ్ళు మార్నింగ్ లేదా ముందు రోజు కూర్చుని ఉంటారు సో ఒక మూవీ అవుట్పుట్ ని దాంట్లో మనం డిసైడ్ కాలేమన్నమాట ఎన్నో మూవీస్ ట్రైలర్ వీక్ గా ఉంటాయి సినిమా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎన్నో మూవీస్ ట్రైలర్ ఎక్సలెంట్ గా ఉన్న సినిమా డిజాస్టర్ అయిన మూవీస్ ఎన్నో ఉన్నాయి లాస్ట్ 2 years లోనే మనం చెప్పాలనుకుంటే సో ఈ మూవీ కూడా డెఫినెట్లీ ట్రైలర్ కట్ కొంచెం వీక్ గా ఉన్నప్పటికీ మూవీ అయితే ఎక్సలెంట్ గా ఉండబోతుంది నాకైతే ట్రైలర్ చూసేంత వరకు ఆ సీన్స్ అన్ని నాకు బాగానే ఉందన్నమాట అండ్ మోర్ దాన్ నేను గ్రాఫిక్స్ ఇవన్నీ ఇష్టపడేదానికంటే ఒక కంటెంట్ మూవీలో ఉండే కంటెంట్ మనకు గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ మనకి ఎలా ఉంటాయి సో ఆ సీన్స్ స్టోరీ కోసం నేను ఇష్టపడతా ఉంటాను అనమాట ఆచార్య డెఫినెట్లీ డిసప్పాయింట్ చేసింది నేను కాదనడం లేదు ఎందుకంటే కొరటాల శివ గారికి అప్పటి వరకు మిర్చి కావచ్చు శ్రీమంతుడు భరత్ అని నేను జనతా గ్యారేజ్ అన్ని మంచి మూవీసే సో ఆచార్య డిసప్పాయింట్ చేసినప్పటికీ ఒక్కసారి ఆయన 4 బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి వెనకాల సో ఒక్కసారి ఆయన అదేందో KGF లో డైలాగ్ ఉంది కదా దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస ఊపిరి కంటే భయంకరంగా ఉంటుంది సంథింగ్ ఏదో సో ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఆ కంటెంట్ మళ్ళీ అదే రేంజ్ అట్లా తీయడనమాట డెఫినెట్లీ కంటెంట్ వేరే ఉండబోతుందని నాకు అర్థమైంది సో మనకి ఇంకా 27th ఇంకా ఎన్టీఆర్ గారి నట విశ్వరూపము ఇప్పుడు నాలాంటి ఫ్యాన్స్ కూడా ఆయన థియేటర్లు ఎలాంటి గూస్ బంప్స్ మూమెంట్స్ ఇస్తారు ఎలాంటి హై రైజింగ్ మూమెంట్స్ ఇస్తారు అనేది ఇంకొక 2 weeks ఉందంటే నేను ఈగర్ గా వెయిట్ చేస్తాను అదే బ్రో కొంతమంది ఆంధ్ర వాళ్ళ వైబ్స్ అంటున్నారు కొంతమంది ఆచార్య వైబ్స్ అంటారు నెగిటివ్ బ్రో ఎప్పుడు క్రిటిసైజ్ చేసే క్రిటిసైజ్ చేస్తానే ఉంటారు మనం 27th మార్నింగ్ కావచ్చు 26th ఇంకా మిడ్ నైట్ షోస్ కావచ్చు మూవీలో కంటెంట్ ఉంది అంటే ఎంతమంది క్రిటిసైజ్ చేస్తా ఉన్నా ఇంకా వాళ్ళు ఆపుకోవాల్సిందే బానే ఉంది బ్రో అంటే ఇప్పుడు ట్రైలర్ లో మనకి ఏంటంటే సో ఫాదర్ వచ్చేసి ఇంకా దేవరా లాగా అబ్బాయి వచ్చేసి ఇంకా వరా లాగా వరా ఏంటంటే కొంచెం భయస్తుడు సో దేవరా అంటే కంప్లీట్ ఒక ఫియర్స్ఫుల్ రోల్ లాగా అట్లా చూపించినారు ఇంకా మూవీలో కంటెంట్ అసలు దేవరా అట్లా ఎందుకు మారినాడు అసలు సైఫ్ అలీ ఖాన్ కూడా డ్యూయల్ యాక్షన్ కాదా అది కూడా ఇంకా ప్రాపర్ గా మన ట్రైలర్ అయితే నాకు తెలియలేదు ఎందుకంటే ఒక సీన్ లో సైఫ్ అలీ ఖాన్ కి లాంగ్ హెయిర్ ఉంటుంది ఇంకో సీన్ లో సైఫ్ అలీ ఖాన్ కి షార్ట్ హెయిర్ ఉంటుంది సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లాగా సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు కూడా ఇద్దరు డబుల్ యాక్షన్ అని కొంతమంది అంటా ఉన్నారు మనకి ఇంకా ప్రాపర్ గా మన థియేటర్ కి వచ్చిన తర్వాత అది కూడా లెంత్ 3 hours ఉంటుంది కాబట్టి ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మూవీస్ మనకు ఫస్ట్ 1 hour స్లోగా ఉంటానా ఇంటర్వెల్ ముందు ఒక హై రైజ్ అప్ ఉన్నా మనం ఫస్ట్ 1 hour స్లోనెస్ కూడా మనం మర్చిపోతాం సో ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతా ఉంది 3 hours అంటే థియేటర్ లో మనకు అట్రాక్ట్ చేస్తారా లేదా అనేది మనం ఇంకా 27th మనం మాట్లాడుకుంటాం డెఫినెట్లీ బ్రో ఇప్పుడు టెంపర్ నుంచి ఆయన మూవీస్ చూస్తా ఉంటే ఎన్టీఆర్ గారి ఏది అంత ఈజీగా మనం తీసి పడేసే మూవీస్ ఎక్కడ లేవు అంటే అన్ని హిట్ మూవీసే టెంపర్ కావచ్చు నానక్ ప్రేమతో కావచ్చు జనతా గ్యారేజ్ కావచ్చు అరవింద సమేత కావచ్చు ట్రిపుల్ ఆర్ మనం చెప్పాల్సిన అవసరం లేదు అదే దారిలోనే నాకు తెలిసి ఇంకా ఎన్టీఆర్ గారి డెఫినెట్లీ కంటెంట్ మూవీనే సో దీనికి ఎలివేషన్స్ ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఇంకా కొరటాల శివ గారి చేతిలో ఉంటుంది బ్రో కల్కి బాహుబలి అంటే ఇప్పుడు బాహుబలి 2 ఎంతైనా బాహుబలి 1 ఎక్స్పెక్టేషన్స్ సో ప్రభాస్ గారి రేంజ్ వేరేనే అనమాట పాన్ ఇండియా రేంజ్ కంప్లీట్లీ సో ఇప్పుడు ప్రభాస్ గారితో లేకపోతే ఇంకొక హీరోతో కంపారిజన్స్ అనవసరం కానీ బట్ దేవరా ఎత్తుకుంటే డెఫినెట్లీ ట్రిపుల్ ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా నార్త్ ఇండియాలో చాలా మంచి క్రేజ్ ఒక మంచి యాక్టర్ అని ఎస్టాబ్లిష్ అయింది ఇండియా వైడ్ డెఫినెట్లీ ఒక మంచి సక్సెస్ఫుల్ మూవీగా ఉండబోతుందని నాకు అర్థమైంది అండ్ చూస్తాం నా ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు నాకైతే బానే ఉంది మనకేమి ట్రిపుల్ ఆర్ వాళ్ళ హై లెవెల్ గ్రాఫిక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదన్నమాట కొరటాల శివ అంటే ఎవరు గ్రాఫిక్స్ ఎక్స్పెక్ట్ చేయరు కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ఈ శ్రీమంతుడు చూసేటప్పుడు మనకు కొన్ని సీన్స్ లో అయితే మనకు కళ్ళలో నీళ్లు తిరుగుతుంది అనమాట అంటే ఎమోషనల్ గానే ఉంటుంది ఇంకొక పక్క గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ ఉంటుంది సో ఆ రెండు దేవరాలు ఏ లెవెల్ ఉండబోతా ఉందో మనకు అర్థమవుతుంది ఈ మూవీతో కంప్లీట్ గా ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్టార్ అవ్వచ్చు చెప్పలేం బ్రో ఏముంది ఇప్పుడు మూవీ డెఫినెట్లీ కంటెంట్ బాగుంటే కంటెంట్ ఈస్ కింగ్ అంటారు కదా కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ ఎవరైనా కింగ్ చేస్తున్నారు ప్రభాస్ రేంజ్ కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మనం ఏం చెప్పలేము ఇప్పుడు ప్రభాస్ గారు కూడా ఇప్పుడు మిర్చి తర్వాత బాహుబలి 1 and 2 తో కదా ఆ లెవెల్కి వెళ్ళినారు డైరెక్ట్ గా ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ట్రిపుల్ ఆర్ అయింది ఇంకా దాని తర్వాత ఈ మూవీకి వెళ్తే డెఫినెట్లీ ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి ఇంకొక హీరో ప్రభాస్ రేంజ్ కి వెళ్ళినారంటే మనం హ్యాపీగానే ఫీల్ అవ్వాలి
బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. కొరటాల శివ మనకు స్టార్టింగ్ లోనే చెప్తున్నారు కదా, ఈ సినిమాలో ఏంటంటే మనుషుల కంటే మృగాలు ఎక్కువ ఉంటారు, ఆ లెవెల్లో వాళ్ళ విలనిజం, ఆ లెవెల్లో నెగిటివిటీ ఉంటుంది అని. సో ఆ విలనిజం అంతా, ఆ నెగిటివిటీ అంతా ఎలా ఉంటుంది, దాన్ని దేవర ఎలా దాటుకొని వస్తారు, సో చూస్తాము. మనం మళ్ళీ 27th మనం మాట్లాడుకుంటాము. చాలా బాధ అనిపించింది. సినిమా మాత్రం పక్కాగా కంబ్యాక్ ఇస్తాడు. తండ్రి కొడుకుల గెటప్ ఎలా ఉన్నారు ఎన్టీఆర్ డ్యూయల్ రోలే, అది బాగానే ఉంది. బట్ తేడా లేదు, హెయిర్ వరకు న్యాచురల్ ఉంది, మొత్తం బాగుంది, సెట్ అయింది ఓకే. కానీ మూవీ వెయిటింగ్ దానికోసం. ఆ లాస్ట్ షాట్ ఉంది కదా షార్క్ ది, అది కూడా బాగుంది. లాస్ట్ మూవీలో చీతాలు పెట్టారు చిరంజీవి దాంట్లో, అదేమో అట్లేమో నాకు అనిపించలేదు బ్రో, బాగుంది మొత్తానికి ఇచ్చింది. మన మూవీ వచ్చేదాకా మనం చూడాలి. సైఫ్ అలీ ఖాన్ యాక్షన్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది? సైఫ్ అలీ ఖాన్ బాగుంది బ్రో. లాస్ట్ మన తెలుగు మూవీ అది ఆదిపురుష్ లో కన్నా ఇందులో మనం బాగా చూపించినట్టు అనిపించింది. జాన్వీ కపూర్ ఎలా ఉంటుంది? జాన్వీ కపూర్ ఫస్ట్ టైం బ్రో ఓకే, ట్రైలర్ వరకు వర్త్ అనిపించింది. చూద్దాం. ఆ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ మొత్తం బాగానే ఉంది. గురించి చెప్పేదే ఉంది అసలుకి. ర్యాంప్ ఆడిస్తాడు, ఇంకా అందులో డౌటే లేదు. సినిమా వస్తే మనం ఇంకా ఉంచుకోవడానికి. ఎన్టీఆర్ వచ్చి 5 years అవుతుంది కదా సింగిల్. అవును పక్కాగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే ఇంకా చెప్పేదే ఉంది, పక్కాగా రావాల్సిందే. చీట్ కొడతాను పక్కాగా. RRR లో ఎన్టీఆర్ కి కొంత స్క్రీన్ టైం తక్కువ ఇచ్చారు, ఎలివేషన్ చేయలేదన్నారు. ఇప్పుడు కొరటాల ఇస్తాడు బ్రో, పక్కాగా కంబ్యాక్ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు గాయపడ్డ సింహాలు. కొరటాల అనేది గాయపడ్డ సింహం, పక్కాగా కంబ్యాక్ ఇస్తాడు, గట్టి నమ్మకం ఉంది నాకు. అంత చెప్పలేను కానీ బ్రో, కంబ్యాక్ అయితే గట్టిగా ఉంటుంది, మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ చేయరు. సీట్లు లెగుతాయి, కింద నుంచి సీట్లు లెగుతాయి. దేవరా అంటేనే దేవరా. ఇంకా యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి అయితే చెప్పుకోకలేదు అన్న. మా అన్న గురించి ఎవరు చెప్పుకోకలేదు, ఎన్టీఆర్ నటి గురించి ఎవరు మాట్లాడకలేదు, జై ఎన్టీఆర్. దేవరా గురించి అయితే ఎవరు మాట్లాడకలేదు. సీట్లు ఎగుతాయి అన్న. రోజు కల్కి రికార్డులు బ్రేక్ చేస్తారన్న దేవరా అన్న. కొరటాల శివ ఆచార్యతో బ్యాకప్ ఇస్తున్నాడు కొరటాల శివ. దేవరా అయితే మామూలుగా ఉండదన్న. అది ట్రైలర్ అయితే హైలైట్ అన్న. మాటల్లో ప్రతిదీ నచ్చుతుంది. ఎర్ర సముద్రం ఎలా ఉంది? ఎర్ర సముద్రం ఎర్రగానే ఉందన్న. ఎర్ర సముద్రం జై ఎన్టీఆర్ హిట్ కదన్న. బ్లాక్ బాస్టర్. సీట్లు ఎగితే రోజు ఎవడ సీట్లు కూర్చోడా రోజు. టికెట్లు కూడా కష్టమే, దొరకదా రోజు టికెట్లు. ఎన్టీఆర్ లుక్ ఎలా అనిపించింది? మాస్ అన్న, తండ్రి కొడుకు లుక్ మాస్. ఎలా అనిపిస్తున్నాయి మరి? సాంగ్స్ కూడా బాగున్నాయి అన్న. రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ మామూలుగా ఎంజాయ్ చేయలేదన్న, బాగుంది. అట్లానే ఉంటది అన్న. ఎన్టీఆర్ వస్తుంది కదా ఇండస్ట్రీకి, అట్లానే ఉంటది. సాంగ్ అయితే బాగుంది, అన్ని బాగున్నాయి. ఈ దేవర గురించి అయితే ఏం చెప్పట్లేదు, హైలైట్ ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్. ఇంకా కలికి తిరిగి రాస్తుంది. మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్ టైమ్ ఇండస్ట్రీ. రికార్డులో మూలిగిన ప్రతి ఒక్కరికి ఈ రోజు తెలుస్తుంది ఆ రికార్డులు ఏంటో. సినిమా సూపర్. ఎన్టీఆర్ మాస్. జై ఎన్టీఆర్. ఫోటో మాత్రం నానే కన్నా మళ్ళీ చూసా. మా ఫ్యాన్స్ అంతా కూడా అన్నా సల్యూట్ అన్నా, సూపర్ యాక్టింగ్.